అందరికీ శనార్థులు బాగేనా అంతా అదే అంటున్నా. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నమోత కార్యక్రమానికి అందరూ ఎదురు చూస్తుండ్రా. చలో ఇక మరి ఆశయం ఎందుకులా. ముందుగాల మహాపత్రికలో ఇక ఎవరి జాతకం ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది అరుచుకుందాము. మహాపత్రికను తీసుకొచ్చిన ఇంట్లో ఇక కవిత కానీ జనంలోకి కేసీఆర్ ఫోటో ఇక వాడేది లేదని ప్రకటన. 4 నెలలు జాగృతి జనం బాట. ఇప్పుడు ఊరంతా ఒడ్లనే పెట్టుకుంటే నక్క తోకట పెట్టుకుని అడుగుంది కథ కవితమ్మ కథ. ఎట్లా అంటారు? భారతదేశం సూప్ అంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద పెట్టింది కన్ను. జూబ్లీ హిల్స్ మీద కన్ను పెట్టింది భారతదేశమే. ఎందుకంటే ఇప్పుడు ఇది తగ్గఫర్ కదా జిజ్జుకు. ఎందుకంటే మా సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలు వేసుకుర్రు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పట్టు పగ్గాల మీద ఉన్నారు. కంటోన్మెంట్ స్థానాన్ని ఇప్పుడు జూబ్లీ హిల్స్ స్థానాన్ని కూడా ఎగేసుకొని పోతారా ఏంది అని వాళ్ళు బిర్రగా పాదుకొని ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు ఒకవేళ మనం జూబ్లీ హిల్స్లో గెలవకపోతే ఇక మన ఇజ్జతే పోతుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కూడా జనాలు అటు ఇటు ఆలోచన చేస్తారు. వీళ్ళకు అయిపోయింది అని డప్పు కొడతారు. అందుకనే ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి కూడా బిర్ర కన్ను పెట్టి చూస్తుండు. ఇక ఇంట్లో ఈ భాగవతం నడుస్తుంటే ఇప్పుడు కవితమ్మ ఏం రాగం వేసుకుందయ్యా అంటే జాగృతి జనం బాట అని వేసుకుంది. జాగృతి జనం బాట అని ఒక కథ ముంగట వేసుకుంది. ఇప్పుడు ఈమె కేసీఆర్ ఫోటో లేకుండా కేసీరావు ఫోటో లేకుండా ఈమె ఇప్పుడు ఇక జనాలలా తిరుగుతుందట. జనాలలా కష్ట సుఖాలు అరుచుకుంటుందట. ఏం అరుచుకుంటావు తల్లి నువ్వు? ఊరంతా ఒడ్లనే పెట్టుకుంటే నక్క తోకన పెట్టుకున్నట్టు అందరూ జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తుంటే జూబ్లీ హిల్స్ చుట్టూ తిరుగుతుంటే ఇక ఈమె ఊర్ల పొంట తిరుగుతుందట. సరే ఊర్ల పొంట మరి ఏం అడుగుతావు తల్లి? మీ అయ్యా ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకపాయే. సరే ఆనాడంటే మంచిగుంటివి, నోరు ఇప్పవైతివి. మరి ఇయ్యాలన్నా మా నాయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చెయ్యలేదు. చెప్తావా జనాలకు? ఇప్పుడు జనాలలో పోతున్నావుగా. లేకపోతే మా నాయన దళితుడిని ముఖ్యమంత్రిని చేసిండు అని చెప్తావా? దళితుడిని ఎందుకు చేయలేదో ఏమిటి చేయలేదో అది చెప్తావా? ఇక రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటాడు కేసీరావు. రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటాడు. మరి ఎందుకని ఉండలే? ఉన్నాడా? రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటానన్నాడు, ఉన్నాడా? లేడు అని చెప్తావా? ఉన్నాడు, మా అయ్య కావలి కుక్క లెక్క పనిచేసిండు అని చెప్తావా? ఇక బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకుంటున్నావు కవితమ్మ. మరి ఆనాడు 33% రిజర్వేషన్లను తీసుకొచ్చి 22లో కలిపే ఎంత రామసక్కని పని చేసుడు మీ అయ్యా. మరి ఆ ముచ్చట ఇప్పుడు జనాలకు ఎరకైతాడు చెప్తావా? అసలు బీసీలకు మోసం చేసిందే మా అయ్యా, బీసీల రిజర్వేషన్ల స్థానాన్ని తగ్గించిందే మా అయ్యా. ఇగో గిది పబ్లికో అని చెప్తావా అయ్యా? మీ అయ్యా ఇవాళ నువ్వు జాగృతి జనం బాట పేరు మీద ఊరూరు తిరుగుతా తెలంగాణ మొత్తం గాలిస్తా నిజామాబాద్కి వెళ్ళి సురువు చేస్తున్నా అని నువ్వు డప్పు కొట్టి చెప్తున్నావు. మరి మీ అయ్యా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా ఇవ్వలేదా అని అడుగుతుంది పోతావా ఊరూరుకు? ఇంటికో ఉద్యోగం మా అయ్య ఇచ్చిండు, మీకేం తక్కువ చేసిండు మా అయ్య అని చెప్తాందుకు పోతావా ఊరూరుకు పల్లెకు? ఇక ఫీజు రియంబర్స్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చి పోరగల్లా
బతుకుల్లో వన్య తీసుకొచ్చిండు అని చెప్తావా? ఈ ముచ్చట వాళ్ళ శివులేస్తేందుకు పోతుంటున్నావా? చెప్పు. నిరుద్యోగ వృత్తి పోరగాళ్లకు నిరుద్యోగ వృత్తి మా అయ్య ఇయ్యలేదు అని చెప్తాందుకు పోతావా? ఇచ్చిండు ఎట్లట్టున్నాయి మీ సంసారాలు అని చెప్తాందుకు పోతావా? మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తే బేవ్ అని మీరు రామసక్కదనంగా మీకు పెళ్ళిళ్ళు పెటాకులు అయ్యి మంచిగా ముద్దుగా బతుకుతుర్రు అని మందలిద్దామని పోతావా? ఏ ముఖం పెట్టుకొని నువ్వు జాగృతి జనం బాట పేరు మీద పోతున్నావు? మీ అయ్య చేసిన ఉద్దారకం దళితుని ముఖ్యమంత్రి 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఎటువాయే? నిరుద్యోగ వృత్తి ఎటువాయే? ఫీజు రియంబర్స్మెంట్ ఎటువాయే? కోట్లాది రూపాయలు కొల్లగొచ్చి ఆగం పట్టించి నేల పట్టిస్తుంది. ఇంటికో ఉద్యోగం అంటే నీ దండం పెట్టి ఎగిరి గంతులు వేసిరు తెలంగాణ జనాలు. ఎటువాయ్ ఉద్యోగాలు ఎక్కడవా? మీ అయ్యా ఆ ముచ్చట చెవులేస్తూ పోతావా? ఆరోగ్యశ్రీ అటకెక్కించినందుకు అడుగుదామని పోతున్నావా? ఎట్టట్టున్నాయి మీ ఆరోగ్యాలని, మీ బతుకులని? ఏమిటికి పోతున్నట్టు మళ్ళీ ఇప్పుడు మళ్ళా మా అయ్య పోటు ఏం వద్దు, నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేదాన్ని కాదు. నేను కవితమ్మను, కవితమ్మ లెక్కనే ఉంటా, కవితమ్మ లెక్కనే పోతా. ఈ సిరిక పలుకులు ఆనాడేమో ఇక ఇప్పుడు మూత మోగిస్తుంది. జనాలు నమ్ముతారా? మళ్ళీ ఈమె సక్కదనానికి రామసక్కని దంద, లోకంలో ఎవరు చేయని దంద. ఏం దంద చేసింది? సారదంద చేసింది. సారదంద చేసి తెలంగాణ సంసారాన్ని లూటి చేసింది. ఏ పాత్ర కూడా పెద్దదే ఈ సంసారం లూటి చేయడంలో. ఇక గీ రకంగా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్ల పంట పోతావు జాగృతి జనం బాట అని? ఇంకా చెప్పుకునే బొచ్చడు ఉన్నాయి. ఈ పొద్దుస్త వారం చెప్పుకున్నా వీళ్ళ చరిత్ర ఒడవది. గిసబడి కథ. ఇవాళ నేను జాగృతి, ఇవాళ మాయ పోటువ లేకున్నా నేను ఆడబిడ్డను, నన్ను ఆదరించుర్రి, నేను మాయను కూడా తీసేసిన, మాయ కూడా నాకు లెక్కే లేదు, నాకు జనాలే లెక్క. పార్టీ పెడతా ఏ ఊరిస్తుంది పార్టీ సలగుండా? అది అయ్యేది లేదు, పోయేది లేదు, ఊరు కాలేదు లేదు, పీరు లేసేది లేదు. ఏమన్నంటే జనాలు నిర్ణయిస్తారు. జనాలు నిర్ణయిస్తే పార్టీ పెట్టమంటే పెడతా. గిదా జనాలు చెప్తారు నీకు కవితమ్మ పార్టీ పెట్టు కవిత నువ్వు పార్టీ పెట్టు అని చెప్తారు నీకు. ఇంకా పోతే నీకు ఇక వేసేదే రాయి, వేసేదే మన్ను, పోసేదే రాయి. ఆ వేసేదే రాయి, పోసేదే మన్ను జనాలు. ఇప్పుడు నువ్వు ఊర్ల పోతే వచ్చింది చూడు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావా మా ఊరికి? మా అమ్మ సారదంద చేసి తిహార్ జైల్లో 6 నెలలు ఉండి ఉద్దారకం చేసిన నన్ను చూడు, నా అందం చూడు, అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సొంత నాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా గీయాల వచ్చి అని అంటారు జనాలు. అయితే కూడా బదనాం అవుతావు. ఇవ్వబో ముందర నుండి ఆహా ఆహా ఓహో అని కాదు, వెనుకంగా జనాలు ఏమంటారో చూసుకోవాలి. మన గానరాదు కదా. ఇక ఈమె భాగవతం గిట్లా ఉంది. సస్పెన్స్కు తెరదించిన బీజేపీ, జూబ్లీహిల్స్ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ అధికారికంగా ప్రకటించిన పార్టీ. మరి ఈ సుధపూసలు బీసీ 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 బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా, బీసీలు సోయిదప్పి పండుడేందిరా, లేరి అని అరగ పోకపోతే ములుగరతోని ఎడ్డను కూర్చున్నట్టు హే
అరువా ఇట్లా కూర్చున్నట్టు బీసీలు లేర్రా, మొద్దు నిద్ర లేర్రా, పండుకోకుర్రా, పొద్దు పొడిచి బయటెక్కింది లేర్రా అని అయ్యమ్మ లేపినట్టు బీసీలను మీరు కదిలిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామంటే ఇప్పుడు రాజకీయం తెలంగాణ రాజకీయమే కాదు భారతదేశ రాజకీయం కూడా బీసీల చుట్టే తిరుగుతుంది. మరి గింత ముమ్మిరిలా బీజేపీ వాళ్ళు, క్రమశిక్షణ గల్ల బీజేపీ వాళ్ళు, ఆడి తప్పని బీజేపీ వాళ్ళు, పలికి పొంకని బీజేపీ వాళ్ళు మరి ఆదికి రాలేదా మీకు బీసీ బిడ్డ? అంటే కిషనాలు నా పంతమే నెగ్గాలి, నేను చెప్పిందే వేదం కావాలి బీజేపీలా అని ఇప్పుడు ఈ కోళ్ళాగని సంకలు వేసుకొని సవారుకు సై చేస్తారు. మరి ఎటువా బీసీల మీద ప్రేమ, బీసీల మీద ఆపోచన, బీసీల మీద అభిమానము, బీసీలు అంటే పంచప్రాణము, మేము బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామని గగ్గోలు పెట్టి మొత్తుకున్న బీజేపీ వాళ్ళు మరి ఎందుకని బీసీకి వాళ్ళు టికెట్ ఇవ్వలేదు? ఈయనే కనపడుతుంది కదా గీ కథ. సరే, ప్రధానిది నేడు తొలిసారి మల్లికార్జునుని దర్శనానికి ప్రధాని మోదీ రాబోతుండట. ఇక మరి 13,430 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులకు ఇక కొబ్బరికాయ కొట్టి శంకుబాట నాటిపోతాడట మోడీ. శ్రీశైలంకు ఇక ఇప్పుడే తొలి దుమ్రమాట వస్తుండట. పెద్ద మనిషి రావాలి, మల్లికార్జునుడి ఆశీర్వాదం తీసుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసిపోవాలి. సరే, మంచిదే. రూటు మార్చిన సీఎం రేవంత్, కేసీఆర్ బాటలో పరామర్శలు. అప్పుడు కేసీఆర్ ఏ ఎమ్మెల్యే చచ్చిపోయినా, ఇంకెవరైనా పార్టీలో పెద్ద లీడర్ ఎవరైనా ఇదైనా గాలి మోటార్ వేసుకొని బుర్ర పోయి మదలిచ్చేది. ఇప్పుడు ఈయన కూడా అదే తొగలబోతున్నట రేవంతమయ్య. ఎందుకంటే నిన్నవన్న కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడికక్కడ ఏమన్నా వాళ్ళ తల్లికి ఇదాయ్, వాళ్ళ తండ్రికి ఇదాయ్, ఎమ్మెల్యేల తల్లి తెచ్చినా, ఎమ్మెల్యేల తండ్రి తెచ్చినా, కేసీరావు ఆనాడు ఎట్టబోయిండో ఇప్పుడు రేవంతమయ్య కూడా గదే తరీఖన పోతుండట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూటు మార్చారు. అందరివాడిగా పేరున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలతో అనుబంధానికి మరింత సమయం వెచ్చిస్తున్నారు. తొలి ఏడాది పాలనకు భిన్నంగా ప్రధానంగా గత నెల రోజులుగా సీఎం రేవంత్ పర్యటనలు, షెడ్యూలు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలలో ఉత్సాహం కలిగిస్తున్నది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే ఎవరు చనిపోయినా వారి దశదిన కర్మ సమయంలో ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేను పరామర్శించేవారు, భరోసానిచ్చేవారు. సీఎం మొదట్లో ఈ సాంప్రదాయాన్ని పట్టించుకోకపోయినా ఫీడ్బ్యాక్ ఆధారంగా దీనిని మార్చుకున్నట్లు కనబడుతుంది. నువ్వు కూడా కేసీరావయ్య అడుగుజాడలో నడువయ్యా రేవంతమయ్య, లేకపోతే మాట వస్తుంది రేపు అని ఎవరో సలహా ఇచ్చిరట. ఎమ్మెల్యేలు చచ్చిపోయినా, ఎమ్మెల్యే అయ్య చచ్చినా, ఎమ్మెల్యే అమ్మ చచ్చినా, ఇంకేమనంటే ఎమ్మెల్యే దగ్గరి బంధువులు వచ్చినా పోవాలే, పోతేనే నీకు సానుభూతి ఉంటుంది అని ఎవరో చెప్పిరట ఆయనకు, రేవంతమయ్యకు. ఆయన తెలియదట. ఫీడ్బ్యాక్ ఆధారంగా దీనిని మార్చుకున్నట్లు కనబడుతుంది. ఇటీవల నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తిని మరణించగా సీఎం స్వయంగా నిజామాబాద్కు వెళ్ళి భూపతి రెడ్డిని పరామర్శించారు. దశదిన కర్మలో పాల్గొన్నారు. ఈ రకంగా ఆనాడు కేసీరావు ఏ రకంగా పోయిండో ఇప్పుడు అదే తరీఖన ఆయన అడుగుజాడల్లో రేవంతమయ్య నడుస్తుండు, సలహాదారుల మాటలు పట్టుకొని అనేది అనుకొస్తుండ్రు. సరే, మంచిది. ఇంకోటి ఏంది, బైపోల్పై ఫోకస్ పెట్టడా? మరి ఇజ్జత్కే సవాల్. ఇప్పుడు కంటోన్మెంట్ సీటే జారిపోయింది, దీన్ని బిర్ర పట్టుకోవాలి, ముడేయాలి అనే ఒక్క కథ కాదు. తెల్లందాకా పొద్దుదాకా నిద్ర పోకుండా అక్కడ కేసీరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిద్రపోతలేడు, ఇక్కడ కొడుకును అల్లుని నిద్రపోనిస్తలేడు. మీరు ఏం చేస్తారో ఏం కథ జూబ్లీ హిల్స్లో మీరు గెలిచి తీరాలి అని ఆర్డర్ చేస్తుండట కేసీరావయ్య బాయికాడ పట్టుకొని. ఇంకా అంతేకాదు,
వస్తాడాట కూడా అగో మా కెమెరామెన్ క్రాంతి అంటుండు వస్తాడాట కూడా ఆ కోయిలాగా జర బాగానే పసిపట్టింది సోషల్ మీడియా జర కన్ను బాగా పెడుతుంది అంటే కేసీరామయ్య జూబ్లీ హిల్స్ ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా ఉందట వస్తాడుగా ఆయన తడాకేందో చూపిస్తాడట మరి అంత ఇది ఉన్నప్పుడు మా కెమెరామెన్ క్రాంతి పసిగట్టిందంటే ఇక రేవంతం తెలియదా కూడా పసిగట్టాడా ఆహా అయితే ఏదో ఒకరోజు కేసీరావు కూడా ప్రచారంలో పాల్గొంటాడు వాళ్ళు ఉపాయం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈయనే ఇక మరి ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రి పుసుక్కున్న ఏమైనా సీటు ఓడిపోతే జారిపోతే ఓహో అయింది లగ్గం అయింది ఇక ఇగే ఉంది అంత పోయి బొంత చేతికి వస్తట్టే ఉంది ఇక ఈగలు చూపవలసిందే అనే కాడికి జనాలు అనుకుంటారు ముఖ్యంగా బీఆర్ఎస్ కోడిలాగలు లెంకలు కొడతాయి అందుకనే ఇక బైపోల్ మీద బగ్గ కన్ను పెట్టిండట ముఖ్యమంత్రి రేవంతం అయ్య ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పనిచేస్తున్నారు స్థానికంగా బలమైన నేత నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం ద్వారా జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు బీసీ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో బీసీకి టికెట్ ఇచ్చిన ఏకైక ప్రధాన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం ఇన్ఛార్జీలకు బాధ్యతలు డైలీ ఫీడ్బ్యాక్పై తరచూ సమీక్షిస్తున్నారు జూబ్లీ హిల్స్లో గెలుపు ద్వారా స్థానిక ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఏకపక్షం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు కనబడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలనా విధానాలపై నగర ఓటర్లు సంతృప్తిగా ఉన్నట్లు కనబడుతుంది సిటీలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలపడింది పార్టీకి దూరమైన సామాజిక వర్గాలు దగ్గరకు వస్తున్నాయి ఇగో ఇది కథ ఐటీ మంత్రికి అరుదైన గౌరవం ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే సరే కోయిలాగా జర పలుకుబడి ప్రచారం మీద బాగానే ఉరుకులు పెడుతుంది పెట్టాలి తెలంగాణకు మంచి పేరు తేవాలి నేడు క్యాబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై డిస్కషన్ సాగునీటి ప్రాజెక్టులు మూసీ మెట్రోపై కూడా చర్చ ఇదేంది అజ్ఞాతం వీడి జనజీవనంలోకి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత మల్లోజుల ఇక కొన్ని ఏండ్ల సంధి ఈ కోజాగా ఇక మరి మావోయిస్టు పార్టీలో ఉండి కొంత బలగాన్ని కూడగట్టుకొని మోగించింది కోజాగా ఇక ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము ఏడ దొరికితే ఆడ పిట్టెల దగ్గర గాల్చేస్తాం అని ఇక ఆ కర్రగుట్టను కూడా ఎర్రగుట్ట చేసి రకరకాలుగా రాబోయే రోజుల్లో ఒక్కరిని కూడా ఉంచాం మేము నక్సలైట్ని అని వాళ్ళు కంకణం కట్టుకోరు ఈ కథ ఎట్ట ఉంది ఎట చేయాలి ఏం చేయాలి ఇక లాభం లేదనుకున్నట్టుండు మల్లోజుల ఈ కోజాగది పెద్దపల్లి ఇలా తమ్ముడో అన్నో ఇదివరకే పశ్చిమ బెంగాల్లో పానం విడిచిండు ఇది ఇసోటి వ్యవహారంలో ఇక లాభం లేదు ఎట్టనైనా చేసి పానాన్ని దక్కించుకోవాలి ఇక వీళ్ళు అడుగున మొత్తం జల్లెడ పడుతుర్రు అనుకొని లొంగిపోయిందట ఆయనే కాదు ఆయన పరంగా 61 మందిని గుంజుకొచ్చిండట ఇక ఆయన పేరు మీద కూడా 6 కోట్ల రివార్డు ఉందట అది కూడా రేపో మాపో అందుకోబోతాడట మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి లొంగిపోయారు బుధవారం గడ్చిరోలి జిల్లాలో మరో 61 మంది కార్యకర్తలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది లొంగిపోయిన నక్సల్స్ 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు ఇందులో 7 AK-47 9 ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి భూపతి అలియాస్ సోను మావోయిస్టు సంస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణించబడ్డారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ప్లాటూన్ కార్యకలాపాలకు సుదీర్ఘంగా పర్యవేక్షించాడు మల్లోజులపై 6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు ఇక ఇది కథ ఇక ధర్మపూర్ వచ్చిండేందో మరి చెప్పిరగా ఏం సంగతి సాండోలకు అవపడుతున్నావు అతిపెద్ద డ్రగ్స్ సప్లయర్ కేటీఆర్ నాట కోజా చెప్తుంది జూబ్లీ హిల్స్లో ఆ దందాకు తెరలేపింది ఆయన కాదా కేటీఆర్పై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు ఆర్ఓబీల నిధులు
విడుదల చేయకుంటే నిరాహార దీక్ష చేపడతా అని హెచ్చరిస్తుండట. పెద్ద దంద చేసినాడగా అతిపెద్ద డ్రగ్స్ సప్లయర్ కేటీఆరే. ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది నమ్మితే బతుకంత గాయి గాయి. ఇంకా గిట్లా నా సొంటి కళాకారులతోటి జనాలకు చైతన్యం వస్తట్టు, అయ్యమ్మలకు ఎరకైతట్టు, బుడపోరగాళ్ళు మంచి దారిలో పోతట్టుగా పాటలాయించి ఇంకా ఇది చేయాలి. కానీ మరి కేటీఆరే ఇక మరి సప్లై చేసిండంటే నీ దండం పెడితే మరి ధర్మపురి గిట్ట అంటుండగా నిప్పులేందే పొగరాదు అన్నట్టు మరి కథ చూసా అన్నట్టుండి పెద్ద మనిషి. అది పెద్ద డ్రగ్స్ సప్లయర్ కేటీఆరే, డ్రగ్స్ సప్లై చేసిందే కేటీఆర్ అని చెప్పుకుంటుండు ధర్మపురి. అమ్మో చిన్నసనగా లేదుగా భాగవతము. బీసీ వ్యతిరేకి బీజేపీ అగో కోల్యాగా అంటుంది, రాజాసింగ్ కోల్యాగా అంటుంది ఇది కిషన్ రెడ్డి రాజ్యం, ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. ఇంకా కోల్యాగా ఏమంటుందో ఒకసారి ఇందాం. ఇగోది బీసీ వ్యతిరేకి బీజేపీ, ఇది కిషన్ రెడ్డి రాజ్యం, ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీసీలకు చోటు లేదు, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. అబ్బా కోల్యాగా గట్టిగానే వేసింది దెబ్బో. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా, ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారన్నారు. కానీ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కానీ వస్తే బీసీలనే మర్చిపోతారని ఫైర్ అయ్యారు. బీసీలు తెలంగాణ బీజేపీలో ఎక్కడున్నారో చెప్తారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో తానెప్పుడు ఎస్సీలు బీసీలు ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని, హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడానని గుర్తు చేశారు. కానీ మొదటిసారి ఇలా మాట్లాడడానికి కారణం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని సర్వనాశనం చేసేందుకు దీపక్ రెడ్డికి అభినందనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ లంకల దీపక్ రెడ్డికి అభినందనలు తెలిపారు. దీపక్ రెడ్డి విజయం సాధించాలని రాజాసింగ్ ఆకాంక్షించారు. ఇక తిట్టపోరా అన్నట్టే ఉందిగా ఈయన ముచ్చట, తిట్టని పోరా ఆహా అన్నట్టే ఉంది ఈయన కథ. ఆయన మంచోడు కాదట, ఆయన వెక్కించిన మనిషి మంచోడట. ఆయన ముఖం బాగలేదట కానీ ఆయన పెట్టుకున్న బొట్టు బాగుందన్నట్టుంది కథ. ఇక మరి డీకేఆర్న ఆ కోల్యాగా గుంజుకొద్దామని సర్వ ప్రయత్నాలు చేసిందట, ఢిల్లీకి కూడా తీసుకుపోయిందట, ఢిల్లీలో కూడా కథ నడిపించిందట. ఎవరు డీకేఆర్న ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ని. బీసీ బిడ్డ బీసీ అని ఇప్పుడు రాజకీయం అంతా బీసీల చుట్టే తిరుగుతుంది కాబట్టి ఇది మనకు జర కలిసి వస్తుందని డీకేఆర్న ఉపాయం చేస్తే కిషన్ కోల్యాగా అట్టెట్ట ఉంటుంది. నా మాటే సాగాలి, నేను చెప్పింది వినాలని అది మంకుపట్టు బట్టి లంకల దీపకును రంగంలో దింపింది. ఇక వీళ్ళకు బీసీల మీద ప్రేమ ఏడముంది, బీసీలకు వ్యతిరేక బీజేపీ అని స్వయాన ఇక అందులోకెళ్ళి బీజేపీ కమలం గుట్లకెళ్ళి బయటపడ్డ రాజాసింగే కాకర బీకల ముత్తుకోబట్టి ఇంకా ఈ కథ ఇదేంది. ఈ నెల 18న బీసీ బంధును జయప్రదం చేయండి, అమ్మని దండం పెట్టి మొత్తం చేతులే వచ్చాయిగా బీసీ కోజాగలు ఇట్లా. కానీ బీసీ రిజర్వేషన్లు సాధన కోసము
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న బీసీ బంద్ను పెట్టే బీసీ బంద్ను జయప్రదం చేయాలని బీసీ సంఘాల సమన్వయ సంఘం జేఏసీ పిలుపునిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం నాడు వివిధ రాజకీయ పార్టీల బీసీ నేతలు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ కులాల నేతలు, సమన్వయకర్తలు మెరుగు మధు కోయిలాగలు అయోటి ఉన్నట్టున్నాయి. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ చిన్న కోయిలాగలే కానీ పెద్ద కోయిలాగలే నిన్న ఏం చేసినాయి అంటే బీజేపీ భవన్లోకి పోయినాయి, రాముల కాడికి పోయినాయి, అందరి కాడికి పోయి మాకు మద్దతు కావాలి. ఏది ఈ బీసీ బంధు 18 తారీఖు నాడు బీసీ బంధుకు అందరూ మద్దతు ఇవ్వాలి. అయితే ఇలా ఈ బీసీ కోయిలాగలు ఆర్ కృష్ణయ్య ఇంకా కొన్ని కోయిలాగలు కలిసి బీజేపీ భవన్లో వినియట ఉన్నది పిల్లలు వీడియో. అది వామ్మని దండం పెట్టి చిన్నగా లేదు కథ. ఇక మాకు మద్దతు తెలపాలి, నువ్వు 18 తారీఖు నాడు రావాలి, మాకు మద్దతు తెలపాలని ఆర్ కృష్ణయ్య పోయి మాట్లాడుతున్నాట. ఫోటో గిడివో తీయాలగా, ఇక పోస్టర్లో గీస్టర్లో అంత ఉంటాయిగా కథ. ఓరియకు ఫోటో తీయ కాడ నేనే ముందర అంటే నేను దిగితే సారిపకపోతే నేను ఓ అమ్మ బుడ్డ పోరగాళ్ళకైతే ఎక్కువైపోయింది నా పంచాది. ఫోటో ఆయన పక్కపోయి నేను ఉండాలని ఇక తీటకయ్యం పెట్టుకొని ఒకరు మొత్తం బాక్సింగే. నీ దండం పెట్టి ఆడంగా పడితే ఆడంగా మడత పెట్టి గుద్దుకోరు. ఏమన్నా అందం సందం ఉందా ఈ ముచ్చట? లజ్జ సిగ్గి అంతా పోతుంది. అయ్యా మీకు మీరే సక్కిలేరు. ఈ సక్కిలేని వ్యవహారంతో మీరు ఇసుకపోయి బచ్చల పండు వంతట్టు ఉద్దారకం చేస్తామని మీరు బీసీలు రాగం ఎత్తుకుంటున్నారు. ఇది అగో మంచి వరంగల్ జిల్లా కనిపోయిన రాజయ్య యాదవ్ ఫోన్ చేసి అరే ఫోన్ కట్ అయిందిగా అంటే మీ లీడర్లే ఏమంటారు వెనకడికి కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏమనంటూ పోయినట్టుగా మనం బీసీలమంతా ఐక్యంగా ఉండాలి, మన బీసీలమంతా రాజ్యాధికారం వచ్చేదాకా పోరాడాలి. మన చైర్మన్ గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంఘం మాజీ చైర్మన్ కనిపోయిన రాజయ్య యాదవ్ మనకు అందుబాటులోకి వచ్చిండు. అన్నా శనార్థి మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం, మీ ముచ్చటే మాట్లాడుకుంటున్నాం, మీకు నిండా వస్తుంది మీ బీజేపీ వాళ్ళకు. బతకాల కూడా ఇప్పుడే మీ బీజేపీ వాళ్ళ ముచ్చటే ముంగటేసుకున్నాం. చెప్పన్నా అది ఇప్పుడు 18 తారీఖు నాడు ఈ బీసీ కోయిలాగలన్నీ ఈ దాపడిది ఒలిపడిది అని వనగూడి ఏదో బంధుకు పిలుపునిస్తున్నాయి 18 తారీఖు నాడు ఆర్ కృష్ణయ్య ఇట్లా. ఆర్కెస్ట్రా సిగ్గుండాలి ఎందుకే రాజ్యసభ మెంబర్ రాజీనామా పెట్టి బంధువులో పాల్గొనాలి. బా ఇదా కథ. నేను ఎందుకంటానంటే ఒకసారి తెలుగుదేశాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా డిక్లేర్ చేసుకుంటుంది. అమ్మని సామి రంగా. ఒకసారికి రాజశేఖర్ కొడుకుని పట్టుకుని రాజ్యసభ పోతుంది. అమ్మా రాజీనామా చేస్తుంది, ఎవరి దగ్గర పైసలు కొట్టేసి రాజీనామా చేస్తుంది. రాజీనామా చేసినాక మరి వీళ్ళకేం పుట్టిందో ఏం కథో కానీ తెలియదు. మళ్ళా నువ్వు మళ్ళా బీజేపీ రాజ్యసభ మెంబర్ అని అనిపించుకుంటేవి. అందుకని దానికి రాజీనామా పెట్టి నువ్వు కొట్లాడు. అమ్మని సామి రంగా దాన్ని రాజీనామా పెట్టన్నా ఇష్టం, నా దండం పెడతా, దానికి రాజీనామా పెట్టు, దాన్ని రాజీనామా పెట్టి కొట్లాడు. ఇప్పుడు నాకేమీ లేదన్నా, నేను కొట్లాడతలేనా? నేను నా పార్టీతో కొట్లాడుతానా, మంది పార్టీలతో కొట్లాడుతానా? కాదే, ఇప్పుడు మంది పార్టీలతో కొట్లాడాలి కానీ మీ సొంత పార్టీలతో మీ సొంత పార్టీలతో కూడా ముక్కుసుడిగా మాట్లాడితే మరి వాళ్ళు ఏమనుకోరా, మనసులో పెట్టుకోరా? మా పార్టీ లీడర్ కూడా గిట్లా మనసులో పెట్టుకొని తొక్కని ఏమైతుంది? బా ఏమైతుంది?
పొరపాటును మాట్లాడక దాచుకుంటే 70 ఏళ్ళు దాటినాయి అన్న. 70 ఏళ్ళు దాటినాక కూడా పొరపాటును దాచుకుంటే వాడిని ఏం మనిషి అంటారే? అబ్బా వాడిని ఏం మనిషి అంటారు? మా కేసీఆర్ అన్న ఆయన కూడా 70 దాటింది, ఇంకా దాస్తాడు. దేనికోసం దాచుడు? మా నాయుడు గారు కూడా ఎందుకు దాయాలి? 70 ఏళ్ళు దాటినోడు కనీసం నిజం చెప్పాలి. ఎందుకంటే 4 భాగాలు చేస్తే 4వ భాగంలో ఉన్నట్టు ఎప్పుడు పోయేది తెలియదు. పరమ భక్తుడు పోతే దేవుని వద్దకు కొలిసిన 72 ఏళ్ళకి ఎన్టీ రామారావు చచ్చిపోయాడు. 72 ఏళ్ళకి చచ్చిపోయాడు అన్న. అంతేనా? ఇక అందరికి ఎక్కువ ఉన్నట్టే. బోనస్ల బతికేటప్పుడన్నా నిజాలు చెప్పి చచ్చిపోతే అయిపోతుంది. అంతే 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 కరెక్ట్ మాట. బోనస్ల బతికేటప్పుడు నిజాలు చెప్పిపోతే అయిపోతుంది. మరి ధర్నా ఎందుకు చేయాలి వీళ్ళు? ఏం పరికి ధర్నా? ఏమైనా మరి ఏదో సంఘాలు వీళ్ళు 42% బీసీల రిజర్వేషన్లు మరి ఎట్లా పక్కేసి పెట్టిర్రు, మరి అది ఎటువా ఏం కథ అని ఇప్పుడు వీళ్ళు గాలిస్తా ఊర్రాట. ఇక వీళ్ళన్నీ కోల్యాగాలని బీసీ కోల్యాగాలని ఇప్పుడు ఇంట్లో 36 సంఘాలు ఉండేగా బీసీ కోల్యాగాల సంఘాలు. ఈ కోల్యాగాలన్నీ ఒలగూడి మేము 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిస్తున్నాం, మాకు మద్దతు ఇవ్వాలి, మాకు బీసీలకు న్యాయం జరుగుతలేదు అని అనుకొస్తున్నారు. అల్లోటి కలుపుంది బంధువులా ఇంకోటి కలుపుంది. ఏదది? చట్టసభలలో మాకు సీట్లు కావాలని కలుపుంది. దానికేగా మరి ఇప్పుడు ఈ ఆరాటం అంతా. కాదు, గ్రామ పంచాయతీ 42% అని అంటారు. అట్టనా? గ్రామ పంచాయతీ ఎందుకన్నా చెల్లని అయ్యి 5 పైసలు కూడా కొంటలేడేవాడిని సర్పంచ్ గారిని. అరే సర్పంచ్ గారి ఇంటికి పోతలేడా అంటేను 5 పైసలు మాజీ సర్పంచ్ ఇంటికి పోతలేడన్నా. అప్పుల భయానికి ఇంటికి పోతలేడే. అబ్బా ఏ చెట్టు దొరుకుతా చెట్టు కింద పంటాడిదాన్ని తాగుతాడు పంటాడు. మీ పాడైపోరు కారా, ఇంటికి పోతే అప్పుల బాధలు ఉన్నట్టు. అప్పులోళ్ళు పెళ్ళం ఏంద్రాయికు ఈ లొల్లి. అబ్బా ఏంద్రాయి లొల్లి అని పెళ్ళం. ఏమయ్యా ఉద్ధారకం చేసినా వద్దు అంటే అప్పు చేసి కొప్పు పెట్టి ఉన్న సంవత్సరాల వంతి బరిబత్తలు చేసి ఇక ఇప్పుడు మళ్ళీ మెల్లగా వచ్చి గిల్లిపోవాలి. ఇంక వస్తున్నావు ఇంట్లోకి నడువు. నేను అందరికి విజ్ఞప్తి చేస్తానా, బీసీ నాయకులు ఎన్ని పార్టీలను ఉండని ఎన్ని సంఘాలైనా కట్టని, సరే మీరందరు కలిసి చట్టసభలలో సీట్లు కావాలి, రాహుల్ గాంధీ బిల్లు పెట్టాలి, బిల్లుకు పిలిపియాలి, నరేంద్ర మోడీ గారు ఆమోదించాలి. అది చేయండి. అంతే. అది మొగోని పని, అది మొగోని పని, మునగాళ్ళ పని. అంతే అంతే అంతే. అరే ఎన్నేళ్ళు చత్తమాయా? 77 ఏళ్ళ స్వాతంత్రమాయే, అంతకంటే ముందుగాల బానిసత్వం 1000 ఏళ్ళ బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం జరగలేదు కదా. ఒక మాదిగ రిజర్వేషన్ కోసం ఒక్కడు మందకృష్ణ 30 ఏళ్ళు పోరాడిండు. మనోళ్ళకి ఇంతమందిని గెలిచినాక కాదా ఇది? మన బీసీ ప్రధానమంత్రి కదనే. బీసీ ప్రధానమంత్రితో మరి ఆ రాహుల్ ఖాన్ మాట్లాడితే బిల్లు పెట్టమని అంటే ఏంది? రేవంత్ రెడ్డి అన్న కూడా అనిపిస్తేంది మరి. దానికి అందరు ఉన్నారు కదనే, అందరు ఉన్నారు కదా అన్ని పార్టీలకు సంబంధించి. ఇప్పుడు కాదే, ఇప్పుడు ఏమంటారు చూడు, ఇప్పుడు మన ఇంట్లో మనకే సక్కి లేదు, మాకు చెప్పు వస్తుండేవరా అన్నట్టు ఉంది ముచ్చట. నిన్న రామచంద్రయ్య కాడికి పోయిర్రు ఎవరు ఆర్కృష్ణయ్య ఆళ్ళ కొన్ని కోళ్ళాలు పోయినాయి. పోయి పోస్టరు ఇక ఆడ ఇక మాకు 18 తారీఖు నాడు బీసీ బంధుకు పిలుపునిస్తున్నాం, జయప్రదం చేయాలి, నువ్వు మద్దతు ఇవ్వాలి అని పోయి పోస్టర్లు ఉంటాయి కానీ పోస్టర్ పెట్టి ఫోటో దిద్దామని పోతే మరి నేనే ఉంటా రామచంద్రయ్య పక్కన, నేనే ఉంటా ఆయన పక్కన అని వాళ్ళే కొట్టుకున్నాడు. నేను బీజేపీ ఆఫీసర్ పంచాయతీ చూసావా? మరి గిట్లా ఫోటో కొట్లాడితే మనకి ఎట్లొస్తుంది అన్న? మనకి ఎట్లొస్తుంది? చట్టసభలో సీట్లు ఎట్లొస్తాయి? మరి ఇప్పుడు జనాలు ఎట్లా నమ్ముతారే? జనాలు ఊర్ల పూట జనాలు ఏమనుకుంటారు? అరే వాళ్ళు చాలా తెలియకలోళ్ళన్నా, హైదరాబాద్ ఉండేతోళ్ళే తెలియకలోళ్ళు అని మనోళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా తెలియకలోళ్ళు. వాళ్ళు చాలా తెలియకలోళ్ళు. ఇప్పుడు ఊర్ల పూట జనాలు ఇది పాడైపోయి ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇక మరి
బొంగల లెక్క తిరుగుతుంది. అరే ఏంది ఇది ఏడ కొట్టుకుంటుర్రు ఏమిటి కొట్టుకుంటుర్రు అని ఇక హెచ్చమ్మ హెచ్చి తిరిగా మాట్లాడే, పచ్చమ్మ పచ్చి తిరిగా మాట్లాడే. అరే వాళ్ళు తక్కువలానే ఐలేవ గాని రామలక్క గాని వీళ్ళందరూ ఉంటారు కదా ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు వీళ్ళ గురించి? ఆ, ఫోటోల కోసం తెగబడి కొట్టుకునే తోళ్ళు వీళ్ళు మనకు రాజ్యాధికారంలో భాగం ఎట్ట తెస్తారని అనుకోరా? గదే ఫోటోల కోసం కొట్లాడేతోళ్ళు రాజ్యాధికారంలో మనకు హక్కు ఎట్లత్తది వీళ్ళతో ఏమైతుంది అని అనుకోరా? అయ్యా వచ్చిన దానికి ఇప్పుడు అదే కుస నడుస్తుంది ఇప్పుడు ఊర్ల పంచి. మరి ఆర్ కృష్ణ ఒక్కడే బసవత అయింది ఇంట్లో. ఒకసారి ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు రాజ్యసభ అయిండు. పైసలు కూడా చదువుకున్నట్టు అనిపించింది నాకు. నేను పాడను ఇక అన్నం పుణ్యం భగవంతుని కెరక. అదే భగవంతుని కెరక. లేనిపోని పేదోని మీద నిందలు కూడా గట్టిన పుట్టుతాయి అనుకో. మరి ఇది ముంగల పడతా అదే ఒక ఫోటో కోసమే వీళ్ళు లీడర్లు మళ్ళా వీళ్ళకు మన జనాలకు బుద్ధులు చెప్పి మన బీసీలం అంతా ఐక్యం కావాలి, మనం అందరం కలిసి పోరాడితేనే మన హక్కులు మనం సాధించుకుంటాం, మనం రాజ్యాధికారం పొందాలంటే మనం అంతా ఏకం కావాలి అని చెప్పేటోళ్ళు వీళ్ళే. ఒక్క ఫోటో కాడ వీళ్ళు ఓర్చుకోలేక గట్ల కొట్టుకొని బరివతల వ్యవహారం చేసి బజార్లో పెరుగంట పోసిరంటే ఏమన్నా అందసన ఉన్నా అదే రాజానా? నేను సాఫీగా ముచ్చట చెప్తాను. చెప్పాలి. పాత రిజర్వేషన్లే పక్కా అవుతాయి గ్రామ పంచాయతీలకు. అదేనా? పాత రిజర్వేషన్లే పక్కా అవుతాయి. ఆయన ఏం చేస్తాడంటే బీసీ ఇదివరకు బీసీ చేసి 2 టర్ముల కోసం రిజర్వేషన్ వర్తిస్తుందని కేసీఆర్ చేసిండు కదా. ఈయన ఏం చేస్తాడంటే బీసీ కాడ ఎస్సీని చేస్తాడు, ఎస్సీ కాడ ఓసీని చేస్తాడు, ఓదాని కాడ ఒకటి తిరుమరుగు చేస్తాడు. అంతే అసలు ముచ్చట ఇది. అంతే. వీళ్ళు ఈ సందులో మేము కొట్లాడితే వచ్చింది అన్నట్టుగా ఏదో చేయబోతాను కానీ మనోళ్ళు కొట్లాడితే చేస్తే గట్టిగా చేస్తే చట్టసభల కోసం చేయాలి. అది ఇదేంటిదే 50% కంటే ఎక్కువ వెళ్తాను. మనం ఎవడు కాలిపోయిండే ఊళ్ళల్లో ఓసి ఒకటి పడినాడే. సపన్న జాతులే ఉన్నాయి తప్ప ఓసి ఒకటి పడినాడు. వాడు అందరు వచ్చి బస్తీలో పడి అటో ఇంత వ్యాపారం రియల్ ఎస్టేటో మన్నో మచానం చేసుకుని 4 పైసలు సంపాదించుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ ఈ కోసం లగ్గు చేస్తాను తప్ప వాళ్ళు ఊళ్ళలో లేరు. దానికోసం దీని పెద్ద ఆరాటం కొన్నంత రాగం తీసేది అంటారు కదా. అది షాయద్ అయినా అవే సడిదయింది శాదాగానే కానీ సడిదయిందన్న బాగా పాడైపోయింది. అటు ఇటు తిరుగుతున్నావు. నిన్న వరంగల్కి వెళ్ళి వస్తే మొన్న వీడికి మా ఏఎన్ఎన్ స్టూడియోకు అది రాజనా రాములేవా అంటుండు. మరి ఈయన సంగతి ఏందో ఆయనకు కూడా 2 ముచ్చలు షెవరే రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నిన్న నామినేషన్ వేయించాడు సునీతతోటి. ఎందుకో ఇప్పుడు చెల్లి అంట లేదా ఇప్పుడు ఆయన కోసం కూడా తగ్గుతుంది రాదు. ఎట్లనే ఎట్లా సునీతమ్మ కోసం ఎందుకు తగులుతుంది? ఇంకా ఆమెకే ఇచ్చింది కానీ బజార్లు తిప్పి 44 లక్షలు ఇచ్చిండు కదా నిన్న. పెద్దాన్ని ఇచ్చిండు కదా కేసీఆర్ గారు. అట్లా అమ్మ నీకు బాగా మీ దోస్తా కేసీఆర్? అమ్మో 44 లక్షలు ఫోటో చూసినా పడాయి. అట్ట చెప్పు. 44 లక్షల చెక్ ఇచ్చిండు కానీ 44 లక్షలతోనే ఏమవుతుంది కానీ పైసలు ఇంకా చాలా పెడతారు. పెడితేనే కానీ ఫలితం రాదే. అంతేనా? ఫలితం రాదు. బాగానే ఏడుస్తుంది కానీ మీటింగ్లలో ఒకటే ఏడిపిస్తుర్రట ఈ కాంగ్రెస్ కోళ్ళాలు అంటున్నాయి. ఏమో ఏడిచేది దానికోసం వీళ్ళు అనుకునేది ఒకటి కోసం. ఆమెకు ప్రజల నాడి తెలియదు, పలుసు తెలియదు. ఈ ముడగుడుకు సచ్చితోడు దావంగా నాకు ఇది గూస పెట్టాను ఆమె ఎడతాను. పాడైపోను కారా అంతే అంట వైగా. నన్ను ఇడిచిపెడతలేరు అయితే వీళ్ళు. నేను ఏదో ఆరాముగా ఏదో ఆయన చచ్చిపోయిండు ఆ పొలగాలను చదువు వాస్తవమే మాట కూడా. ఇంట్లో ఉన్నామంటే నన్ను ఎదురైన కాడ తిప్పబట్టి మన తిప్పుతాను. పాపం ఎన్నడూ కూడా ఆమె బయటికి వెళ్ళలేదు. అట్నే గేటు గడప దాటి బయటకు వచ్చేది తెలియదట ఆమెకు. ఇప్పుడు దండాలు పెట్టు అంటారు కదా. అవు పెట్టు
ఈ దండాలు కాదే ఈ ఓట్లు పాడుగా దండాలు గంగేదో దండం పెట్టించినట్టు. ఇక వాళ్ళదాట అభివృద్ధి పాలన ఆట, కాంగ్రెస్ వాళ్ళదేమో అరాచక పాలన ఆట. మీరు అభివృద్ధి పాలనకి వేస్తారా ఓటు, అరాచక పాలనకి వేస్తారా ఓటు అని కూడా అంటుండ్రు రాములు. వీళ్ళు అభివృద్ధిలో అరాచకం కలిసిన పాలన అది. అభివృద్ధిలో అరాచకం కలిసిన పాలన అది. ఏది అభివృద్ధిలో అరాచకత్వం అందులో ఈలో అభివృద్ధి లేదు, అరాచకం లేదు. అరాచకం అభివృద్ధి లేదు అది. మరిగా ఈ దొరసాని సంగతి ఏంది? దొరసానమ్మ మొత్తం అయ్యే పొడవ తీసేసింది. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నా, ఇక మా అయ్య పొడవ తీసేసి పక్కకు పెట్టినా. ఆ పాత తెలంగాణ తల్లి పొడవ పెట్టుకుంది, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పొడవ పెట్టుకుంది. అయ్య పొడవని దూరం పెట్టింది. మాయ ఇక ఊరంతా ఒడ్లనే పెట్టుకుంటే నేను నక్క తోకనే పెట్టుకున్నట్టుగా అందరూ జూబ్లీస్లో ప్రచారం చేస్తుంటే లీడర్లు ఈమె జాగృతి జనం బాట అని పోస్టర్ నిన్న విడుదల చేసిందట. ఇప్పుడు ఊరు తిడుతుందట, ఊళ్ళో ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటుర్రు అని మొత్తం ఆరాధిస్తుందట కవితమ్మ. మరి ఏం చెప్తావా మాకు? ఆహా పోనీ పాడైపోను అంతేనా? పెట్టినాక ఏ ఫోటో పోయినాక ఇంకేముంది అయ్యే ఫోటో తీసి ఊళ్ళో పోతే ఊళ్ళో పోయినా పల్లె పోయినా పట్టణానికి పోయినా కూడా ఎటు పోయినా కూడా వచ్చే ఓ రాజనా అన్న ఈ నెల 20వ తారీఖు నుంచి సురువు అయితే నిజామాబాద్కి వెళ్ళి ఫిబ్రవరి 13 వరకు యాత్ర. అమ్మని దండం పెడితే మళ్ళీ 33 జిల్లాలు 112 రోజులాట. మేధావులని ఏకం చేసేదాట, విద్యావేత్తలను ఏకం చేసేదాట, ఊర్ల పొంట జనాలు ఏమనుకుంటుర్రు, వాళ్ళు కోరుకునేది ఏంది అని మొత్తం ఆరాధిస్తుందట. ఉన్న పైసలు వస్తాయి అంతేగాని అంత ఏమైతుందన్న ఏమైతుంది. ఇప్పుడు మాయావతి కంటే లీడర్ కాదు, గొప్ప యువతురాలు కాదు, మమతా బెనర్జీ కంటే గొప్ప యువతురాలు కాదు. ఈ ఏమైతే తల్లి సాటు పిల్ల, అంతేనా? తల్లి సాటు పిల్ల. తెలంగాణ ఊపులో ఒకసారి టికెట్ ఇస్తే నిజామాబాద్లో గెలిచింది, మళ్ళీ ఓడైపోయాయి. కాబట్టి గులుగుతానో అలుగుతానో అంటే ప్రేమ మీదనో ఎమ్మెల్సీ చేసిండు. ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిందో ఇంకా ఆమోదం చేయలే. ముట్టమాలు దానికి ధర్నా చేయరాదు. నేనేమంటానంటే ఎమ్మెల్సీ ఎందుకు ఆమోదిస్తలేరు ఒక ధర్నా. ముట్టమాలు ఈడ నుంచి సూరు పెట్టు, సూరు పెట్టి దీనికి అర్థం చేసుకొని నువ్వు ఊరు దేశం మీద పడు. ముట్టమాలు బాబా నువ్వు గది కథం చేయ తల్లి, అది కథం చేసుకో. సిక్కు వాసినట్టు అది ఉంచుకొని తిరుగుతూ ఇవ్వలేమంటారు. నేను మంచిగా ఉండదు అది. ఇవే నాకు తెలిసి ఇంకో మాట కూడా గుసగుస బయటకు వస్తుంది. పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టే ఆలోచనలే ఉన్నట్టు కొడుతుంది. కానీ మరి అడుగున 60 సార్లు కన్నీళ్ళు తీసుకుంటా, ఊరు తిరుక్కుంటా, కన్నీళ్ళు తీసుకుంటా, కథ నడిపించుకుంటా, అట్లా సానుభూతి పొంది పార్టీ పెట్టి ఇది చేయాలన్న ఆలోచన కూడా ఉన్నది అనేది కూడా నడుస్తుంది గుసగుస. గది లేదు అంతేనా? జాగ్రత్తగా ఏముంటది, దిక్కు సక్కి లేదు. 14 ఏళ్ళ ఉద్యమం చేసింది, 9.5 సంవత్సరాలు రాజ్యం చేసిన టీఆర్ఎస్ కోన్ కిస్కాగాడు అంటుంది. ఆయన పోయి మధులు ఉన్నాడు, ఇటు ముఖాన్ని ఎత్తలేడు. అదే నువ్వు తిరుగుతా అవుతా అది జైలు అనుభవాలు చెప్తావా? తిరుక్కుంటా నేను జైల్లోకి యోగి చేసిన చేసిన చెప్తావా? మేధావులందరూ మరి ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి అడిగితే ఏం చెబుతాం? మేధావితో ఢిల్లీ ముఖ్యమంత్రి మేధావుల పేరు మీదనే కదా ఆయన. ఆయన వారసుడు
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ, ఆయన ఇప్పుడు మన గంటలో పెట్టుకొని పేద మనిషి ఉమ్, ఆయన శిష్యరోగుల్ని బతికిడు కదా. ఉమ్, 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 ఉమ్. ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆయన జైలుండే, నువ్వు జైలుండి, ఉమ్. ఆ దందా పాడైపోను, ఆ దందా నువ్వు అన్నట్టు ఆ దందా కూడా మచ్చ తెచ్చింది. ఇక జనాలు ఏమంటారు అరే ఊర్లపంట పోతే. ఆడికి పోతే ఇంటారే ఆ, ఇక నువ్వు వచ్చినావుపా అన్నారా. పైసలు ఖర్చు పెడితే కార్లు మన్ను మశానం ఈ పొలగాళ్ళు గిలగాళ్ళు తిరుగుతారు కావచ్చు, కానీ ఈ పోయినోళ్ళే ఉంటారు, ఆడ ఉండేటోళ్ళు ఉండరు, ఊళ్ళోళ్ళు రారే. ఎందుకంటే ఇది నువ్వు అన్నట్టు ఈ మచ్చ బాగా ఇదైపోయింది. మరి ఈ మచ్చని రూపుమాపుకుందామని పోతుందా ఏం కథ? ఏది సారదా మచ్చ? ఏ కారణం గ్రామాలల్లా ఆడోళ్లకు స్త్రీ జాతికి ఆ మనిషి తాగాలి అన్న మొగుడు తాగి రావాలని ఉంటుంది, అబ్బా అంతే ఉండదు. నా భర్త తాగి రావాలని ఉండదు కదా నేవలకు. అవు 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 కరెక్ట్ మాట. అని నేను 2 పెగుల మంది అవుతానే ఆ. దొంగ తాగినట్టు తాగుతా, తలుపుల దగ్గర పెట్టుకుని ఇంట్లో దొంగ. ఇల్లుగల్లా ఏమంటది మా వదిన వద్దంట తిడతా అదే. ఏమన్నది ఇప్పుడు ఇంత టిఫిన్ కూడా చేసి పెడుతుంది, కానీ ఇట్లా మా బుచ్చపోనికి వేసినట్టు ఎత్తుంది అంటే అంతే 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 అంతే. ఎందుకంటే తాగుడు పాడైపోయింది. తాగుడుతోని ఇష్టం ఉంటుంది. మూతి మూసుకొని పోతారు ఆడోళ్ళు అవు వాసన వస్తే. వాస్తవమే. మరి గసడితే నువ్వు పట్టుకొని రాజ్యాలు తిరుగుతుంటే ఆడవాళ్ళందరూ నీకు దంటగత్తరా. ఛీ. కవిత నువ్వు ఎడుగుపోకే తల్లి, నువ్వు అది ఏంటిది చెప్పు ఎమ్మెల్సీ కథం చేసుకోను. ఓకే అంతే అంటవా? దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ కోసం నువ్వు నిరాహార దీక్ష చేయాలి, చేసి ఆ ఎమ్మెల్సీ తీసుకో. మరి ఇప్పుడు కవితమ్మ కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన కూడా ఉందట. మరి పెట్టమంటావా వద్దంటావా? ఏం చెప్తావా కవితమ్మ? ఏ పాత పార్టీకే దిక్కులేదా అని పాడైపోను. పాత పార్టీకే దిక్కులేదు కాదే. ఇప్పుడు నువ్వు ఎదిగిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పేరు తెచ్చుకున్న పార్టీకే దిక్కులేదు. నువ్వేమని అంటావు? నువ్వు దేమని అంటావు? మీ బావని తిడతావా, అన్నం తిడతావా, ఎవరిని తిడతావు? బావని బాగానే వేసుకుంటుంది కానీ రోజు బావని తిడితే మరి బావ వనకుతాడు, జంకుతాడు, 6 ఫీట్లోడు. అదే జనాలు కూడా ఇప్పుడు ఇదే పెద్ద ఆశ్చర్యపోతున్నారు జనాలు కూడా. అరే మీ కుటుంబం అయితే అవినీతి ఆరోపణలు మంది అంటారనేది కాదు, కానీ అనే వరకు చట్టబద్ధత అయితే లేదు. అది ఇంట్లో మంచి మామూలు దొంగ అంటే ఇక చట్టబద్ధత కాదు అది. ఇప్పుడు మా సంతోష్ దొంగ అండి, ఆనాడు సంతోష్ ఇప్పుడు రాజానా గోళీలేసే మా సంతోష్ దొంగే, హరీష్ కూడా అవినీతి పరుడే అని ఈమె డప్పు కొట్టి చెప్తుంది మైకుల ముందర. ప్రతి కాడ ఏడ మాట్లాడినా వీళ్ళ ముచ్చట తీయకుండా మాట్లాడతలేదు. మరి ఇంత రాద్ధాంతం చేస్తుంటే మరి మామూలుగా ఎందుకు బట్టగాల్చి మీదేస్తున్నావని ఈ హరీష్ రావుకు సెగొస్తలేదు, ఈ సంతోషరావు శరపడతలేడు. ఏందన్నట్టే ఇదే ముచ్చట. సంతోషం నాకు తెలిసి మంచిగా అమెరికాలో ఉండట హాయిగా. ఓహో, మరి పెద్ద మనిషి గోళీ ఎవరేస్తారు? ఏ గోళీలు ఎవరు ఆయన వేసుకుంటాడో ఎవరైనా ఉంటారు కదా అడమంది. ఓ నీ పాడైపోయింది. ఆయన క్లాస్మేట్ ఎప్పటికి ఉంటాడు ఒక ఆయన అట్నా ఎప్పటికి ఉంటాడు పాపం. ఓ నీ పాడై అయితే ఈ గోళీలు వేసే కోడిలాగా సంతకాలు కట్టిన అది సముద్రాలు దాచిపోయిన అది. మన దగ్గర ఉన్న పైసలు ఉండే పోయి ఆయన అమెరికాలో ఇక హరీష్ అన్నో ఆయనకు లెక్క తెలుసు కదా, వ్యవస్థల లోటేంది పాటేంది ఎట్లా చదువుకోవాలని తెలుసు కదా. ఆయన ఎగురంలో ఆయన ఉన్నాడు అంతే. అంతేగాని హరీష్ మీదనే అంటాను. మీ అన్న ఏం చేసిండో చెప్పవా? ఏం చేసిండో కూడా చెప్పాలి. చెప్తలేదు. అనమ్ముచడం బయట వేస్తలేదు. అన్నది చెప్పాలి, అయ్యేది చెప్పాలి, అందరు చెప్పదలుచు. ఆయన ముచ్చట చెప్తలేదు. ఏమైనా వీళ్ళనే పగబట్టింది, తాసమా పగబట్టినట్టు. ఎవరిని? సంతోషరావుని, హరీష్ రావుని. నువ్వు పగబట్టవా? అందరు చెప్పు, లేకుండా చెప్పు. అప్పుడన్నా నువ్వు అవినీతిలో కూరుకుపోయి ఉన్నావు, కానీ కనీసం ఈ దీంట్లోనైనా నీ నిజాయితీ తెలుస్తుంది కదా.
ఎంత ఉన్నాయి అది ఇడిచిన ముల్లే అన్న, ఇక వాళ్ళ కుటుంబంకు ఇడిచిన ముల్లే, అది చేతికి వచ్చేది లేదు. అంతే అంటారు ఇక. ఏ ఉద్యోగదారులకు వాళ్ళకు సర్వనాశనం అయిపోయి బాబా బాబా ఇంకా అంతేనా? అరే ఉద్యమకారుల ఉసురుతారు కదా. అబ్బా కరెక్టే, తల్లి రొమ్ము మీద గుద్దినట్టే ఉద్యమకారుల పక్కన పెట్టినాకనే ఈయనకు నువ్వు అన్నట్టు ఇక ఆడికెళ్ళే స్టార్ట్ అయింది ఈయన పతనం. ఉద్యమకారు పార్టీలు లేరేరి, ఉద్యమకారులు పుట్టిన వాళ్ళు పార్టీలు ఉండేది. బా ఉద్యమకారులు అక్కడ బాయ్, నువ్వు తీసుకొచ్చి అందులో ఎక్కించిన వాళ్ళందరూ కాంగ్రెస్ ముఖాన పోయి. వాస్తవమే ఈ మాట. ఉద్యమకారులు ఇప్పటికి కూడా ఉసురు పోసుకుంటున్నారు. మమ్మల్ని ఇట్లా చేసిర్రు, మేము పెళ్ళని చెప్పినా ఏం లేదు, మా అమ్మ చెప్పినా ఏం లేదు, మా అయ్య చెప్పినా ఏం లేదు, పొరగాల పట్టించుకుంటలేదు, కుటుంబానికి ఎడవాసినాము, ఏడ మీటింగ్ అయితే ఆడ గజ్జలు కట్టినాము, ఏడ మీటింగ్ అయితే ఆడ గోసులు కట్టినాము, ఏడ మీటింగ్ అయితే ఆడికి ఊరికి మాట్లాడినాము, మద్దతు పలికినాము, కేసీరావే మా ప్రాణం అన్నాము, కేసీరావుతోనే తెలంగాణ వస్తుంది అనుకున్నాము, కేసీరావుని నమ్మినాము, కేసీరావు అడుగుజాడలో నడిచినాము. ఆఖరికి వస్తారకల్లా తల్లిలో మీద గుద్దినట్టు మమ్మల్ని ఉద్యమకారుల అన్న సోయి కూడా లేకుండా అప్పుడు మమ్మల్ని తరిమిన రాళ్ళతోని కొట్టి కట్టెలతో కొట్టిన వాళ్ళకే ఇలా పదవులు ఇచ్చిండు, మమ్మల్ని పచ్చిపుచ్చు కంటే పలచగా చేసి పక్కేసి పండబెట్టిండని చాలా మంది అన్నారే రాజన్న ఈ మాట. అందుకనే ఉసురు తగులుతుందన్న పక్క బా పిల్లల కోసం తగలు కదా. అవు 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 వాస్తవం మాట. పిల్లల పెళ్లిళ్ళే కావాలి వాళ్ళకి. అవు సరే, మొత్తానికి ఇక మరి గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్ అన్నా ఉంటా మరి. శనార్థి 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 నమస్తే నమస్తే. ఇది కథ. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోతా కార్యక్రమానికి మరి ఇక సెలవు చెప్తున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుదాము. ఇక మరి పొద్దుకంగా 8:30కు తగ్గేదరే మీ నర్సయ్య తాతతో రప్ప అదే అంటున్నా. యాది పెట్టుకుని చూడండి. ఉంటా. శనార్థి.